విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి ఆధ్వర్యంలో విశాఖ పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో రికవరీ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నవంబర్ నెలలో 72 కేసుల్లో 102 నిందితులను పట్టుకున్నామన్నారు. మొబైల్స్, మోటార్ సైకిళ్లు పోయిన వారికి సత్వరం వెతికి వారి వద్దకు చేర్చుతున్నామన్నారు. ప్రతి నెల రికవరీ విలువ పెరుగుతుందని, ఈసారి జరిగిన రికవరీ మేళాలో బంగారం 742.97 గ్రాములు, 326.48 గ్రాముల వెండి, నగదు 2.88 లక్షలు, 20 మోటార్ సైకిళ్లు, 3 ఆటోలు, 298 మొబైల్ ఫోన్స్ రికవరీ చేశామని వివరించారు. దీంతో అక్టోబర్ నెలలో 82 లక్షలు చేయగా నవంబర్ నెలలో 88.52 లక్షలు రికవరీ చేశామని స్పష్టం చేశారు. ఈ రికవరీ మేళాలో వస్తువులు పోగొట్టుకున్న బాధితులు తమ వస్తువులు తమకు తిరిగి దొరికిన ఆనందాన్ని వీబీసీ ఆన్ టీవీతో పంచుకున్నారు. అక్టోబర్ నెల సంబంధించిన రికవరీ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ తెలియజేస్తున్నాం, లాస్ట్ 3 months కంపేర్ చేస్తే ఆగస్టులో ప్రాపర్టీ రికవర్డ్, స్టోలెన్ ప్రాపర్టీ రికవర్డ్ విలువ వచ్చేసి 60,62,600 రూపాయలు. సెప్టెంబర్లో రికవర్డ్ చేసిన స్టోలెన్ ప్రాపర్టీ విలువ 86,24,850. అక్టోబర్ నెలలో ఇంకా పెరిగింది. స్టోలెన్ ప్రాపర్టీ రికవర్డ్ విలువ వచ్చేసి 88,22,520. సో ప్రతి మన ఒలింపిక్స్లో ఒక మోటో ఉంది, సిటిఎస్ ఆల్టిఎస్ 40 హైయర్ ఫాస్టర్ స్ట్రాంగర్. మన క్రైమ్ వింగ్, మన డీసీపీ క్రైమ్ మేడం అభిరంలో ప్రతి నెల లాస్ట్ మంత్ కంటే బెటర్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారండి. సో సభాముఖంగా నేను డీసీపీ క్రైమ్, ఏడీసీపీ క్రైమ్, ఏసీపీ క్రైమ్, సిఐ, ఎస్ఐ క్రైమ్ అండ్ ఆల్ క్రైమ్ సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. మంచి పని చేసిన అందరికీ మేము రాబోయే క్రైమ్ మీటింగ్ రోజు రివార్డ్ ఇస్తాము. సో ప్రాపర్టీ రికవర్ చూస్తే 72 అంటే 72 కేసెస్లో 102 అఫెండర్స్ని పట్టుకొని టోటల్ 742.97 గ్రామ్ బంగారము, 326.48 గ్రాములు వెండి, క్యాష్ 2,88,370, 20 మోటార్ సైకిల్, 3 ఆటోలు, 1 ట్యాంకర్ లారీ, మొబైల్ ఫోన్ 298, ఒక ల్యాప్టాప్, 8 బ్యాటరీ, ఇవన్నీ రికవరీ చేయడం జరిగింది. సో ఇప్పుడు 1 by 1 మేము అందరికీ రిటర్న్ చేస్తాము. నా పేరు నరసింహారావు అండి. మాది కంతరపాలెం తమ్మడపాలెం ఏరియా. మాది 16 తులాల గోల్డ్ 4వ నెల 29వ తారీఖున పోయింది. సాయంత్రం 6 గంటల సమయంలో పోయింది. దాన్ని మేము చూసుకోవడం అంటే నేను ఇంటి దగ్గర లేకపోవడం వల్ల ఈవిడ ఇంటి దగ్గర ఉంది. ఈవిడ ఫోనే పోయింది అనుకుంటుంది, కానీ గోల్డ్ పోయిందని సంగతి తెలియలేదు. ఫోన్ కూడా నేను పట్టుకెళ్ళిపోయినాను అనుకుంటుంది ఈవిడ. నేను వచ్చేసరికి ఫోనే పోయింది ఏంటి, ఫోన్ పోవడం ఏంటి విచిత్రంగా ఉంది. మాకు ఎప్పుడు దాదాపు 10-11 సంవత్సరాలు బట్టి అక్కడ ఏమి పోవడం మాకు తెలియదు. అసలు ఏమైనా గోల్డ్ కానీ ఏమైనా పోయిందని చూస్తే మాకు గోల్డ్ కూడా పోయింది. వెంటనే 5th టౌన్ పోలీస్ స్టేషన్కి మా పాప, మా అల్లుడు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి తొందరగా వచ్చి స్పందించే సీఏ గారు రాత్రి 9:30కి వచ్చిన సీఏ గారు తెల్లవారు 3:30 దాకా ఉన్నారు. మా ఇంటి దగ్గర ఉండి మొత్తం అన్నీ నన్ను కూడా చాలా ఎంక్వైరీ చేశారు. అంటే నేనేమైనా ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పెట్టుకొని ఈవిడ గోల్డ్ ఏమైనా ఆవిడకి ఇచ్చేసి అలాంటివి ఏమైనా జరిగేది, నన్ను, ఆ పిల్లల్ని, మా అల్లుడిని అందరినీ ముందు అనుమానించారు. అనుమానించిన తర్వాత వాళ్ళు ఒక 4-5 రోజులు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. మేము వెళ్ళి రోజున సార్ని కలడం, సార్ తాలూకు టీం వచ్చి మా ఏరియాలో పనిచేయడం ఇలా జరుగుతుంటే మాకు 1 వీక్ తర్వాత మళ్ళీ పోలీస్ వారు సీఏ గారే మార్నింగ్ 9:30కి 10 సమయంలో ఫోన్ చేసి
ఇలా పలానా కేసులో పలానా వాళ్ళు దొరికితే మీ గోల్డ్ చెప్పారయ్యా, ఆ గుంటలో తీశారు బంగారం, అనవసరం నేను అనుమానించాం మేము, మీ గోల్డ్ దొరికిపోతుంది, పట్టుబడ్డారు, దాన్ని ఎలాగోలా రికవర్ చేస్తాం మిమ్మల్ని పట్టుకొని అనేటప్పటికి అలా ఒక 10 days అయిన తర్వాత గోల్డ్ అంతా రికవర్ చేశారు. కొన్ని ఏమో బ్యాంకుల్లో పెట్టారు, అది కూడా సారు దగ్గరుండి అవన్నీ పట్టుకొస్తారు. గొలుసు 3 తులాలు సార్, 2 తులాలు నక్లీస్ సార్, 3 తులాలు హారం సార్, నల్లపూసల దండ 2 తులాలన్నర సార్, మొత్తం అంతను చెవులువి తులము, గాజులు 2 తులాలు, మొత్తం అంతా సీఏసారు. మాకు అంతా 16 తులాలు ఒక్కటి నాగా లేకుండా మాకు అంతా ఇచ్చారు సార్. అతనికి ధన్యవాదాలు. ఇంట్లో సార్, బీరువాలో ఉంది, బీరువా తాళాలు తీసే ఉన్నది సార్. ఈయన గారు బాత్రూంలో స్నానం చేస్తున్నారు, నేను మేడ మీదకి వెళ్ళి మొక్కలకి నీళ్ళు వేస్తానని చెప్పాను సార్. గేట్లు ఇలాగా దగ్గరికి వేసి నేను వెళ్ళిపోయాను పైకి. ఆ లోపున 10 నిమిషాల్లోని 3 కుర్రోళ్ళు అంట, మాకు తెలీదు వాళ్ళనేసి తర్వాత తెలిసింది మాకు. ఆ 3 కుర్రోళ్ళు ఈ ఐటమ్స్ అంతా మొత్తం పట్టుకెళ్ళిపోయారు సార్. అది మేము చూసుకునేలోగా చాలా టైం అయిపోయింది. చూసి అది ఆ రోజే పోయింది. ఆ రోజు 9 గంటలకంతా మాకు అన్నీ తెలిసిపోయింది. తెలిసి మేము గోలగోలు చేస్తూ ఉంటే పక్కోళ్ళు పిల్లలు అందరూ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే సారు అందరూ మొత్తం చాలా మంది 11 నెలలు ఇచ్చారు. ఇచ్చారు సార్. 11 నెలలు కాదు, 10 నెలలు ఇస్తారండి.